అమరావతి రాజధాని ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణాలు జోరుగా సాగుతా ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు, సంబంధించినటువంటి ఆఫీసులు కావచ్చు, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఇచ్చే నివాస సముదాయాలతో పాటు ప్రజాప్రతినిధులకు ఇచ్చేటువంటి నివాస సముదాయాలు అన్నీ కూడా వేగంగా పూర్తి కాబోతా ఉన్నాయి. ఇప్పటికే మంత్రులకు సంబంధించినటువంటి నివాస సముదాయాలు, అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నివాస సముదాయాలు కూడా దాదాపుగా పూర్తయిపోయాయి. ఇటు హెచ్ఓడీలతో పాటు ఐఏఎస్లకు సంబంధించినటువంటి క్వార్టర్స్ నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయింది. సో ఈ నేపథ్యంలోనే ఈ వచ్చే నెల 13వ తారీఖు రోజు ఈ నివాస సముదాయాలన్నీ కూడా అధికారికంగా ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం అన్నట్టుగా తెలుస్తూ ఉంది. సీఎం చంద్రబాబు ఓపెన్ చేయడానికి అంటే ఒక ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కూడా పిలిచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికైతే ఆగస్టు 13వ తారీఖున ఓపెన్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం జరిగింది. అయితే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు, లేదా ఇతర ముఖ్యమైనటువంటి మంత్రులు వాళ్ళ సమయాన్ని బట్టి మార్పులు ఉండకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు సమయాలకు సంబంధించినటువంటి టైం అడ్జస్ట్మెంట్ లేకపోతే మాత్రం తప్ప ఆగస్టు 13వ తేదీ రోజు మాత్రం ఖచ్చితంగా ఈ నివాస సముదాయాలన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నారు. ఇప్పటికీ మనం ఒకసారి డీటెయిల్స్గా చూస్తే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అలాగే మినిస్టర్లకు, ఐఏఎస్లకు ఇవ్వాల్సినటువంటి క్వార్టర్స్ అన్నీ కూడా దాదాపుగా పూర్తయిపోయాయి. ఈ సీడ్ యాక్సిస్ రోడ్ పూర్తవుతోంది కాబట్టి దానికి దగ్గరలో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా ఓపెన్ చేయాలని చెప్పి ఎవరికి ఇవ్వాలనే దానికి సంబంధించినటువంటి నిర్ణయం జరిగింది. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధించి మొత్తం S+12 లాగా 12 టవర్స్ని కట్టారు. అందులో 288 నివాస సముదాయాలను ఏర్పాటు చేశారు. ఒక ఫ్లోర్లో ఒక్కొక్కరికి 3500 స్క్వేర్ ఫీట్ వరకు వాళ్ళకి ఒక క్వార్టర్ ఉంటుంది. అట్లా ఒక ఫ్లోర్కి 2 క్వార్టర్స్ మాత్రమే ఉంటాయి. సో మొత్తం 10.48 ఎకరాల్లో ఈ నిర్మాణాలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నిర్మాణాలు జరిగాయి. వాళ్ళకి అక్కడ ఆ నిర్మాణాలతో పాటు అక్కడ గార్డెనింగ్ కావచ్చు, కొంచెం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా ఉండేలాగా అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇటు మినిస్టర్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా దాదాపు క్వార్టర్స్ నిర్మాణాలు కూడా పూర్తయి దాదాపు 33 క్వార్టర్స్ అన్నీ కూడా పూర్తి చేశారు. ఇప్పటికే మంత్రి నారాయణతో పాటు అధికారులు వాటిని పరిశీలించి చిన్న చిన్న మార్పులు సూచించారు. అవి కూడా ఈ నెలాఖరులోపు పూర్తి కాబోతా ఉన్నాయి. ఇక ఐఏఎస్లకు సంబంధించినటువంటి నిర్మాణాలు కనుక చూస్తే దాదాపు 144 మంది ఐఏఎస్లకు అక్కడ నివాస సముదాయాలు ఏర్పాటయ్యేలాగా ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టింది. అవి తుది దశలో ఉన్నాయి. ఈ నెలాఖరు వరకు అవి కూడా పూర్తి కాబోతా ఉన్నాయి. 6 ఎకరాల్లో నిర్మిస్తూ ఉన్నారు అపార్ట్మెంట్ వైజ్గా. సో అందులో ఒక్కొక్క ఫ్లోర్లో 2 అధికారులకు నివాసాలు ఉండేలాగా చర్యలు చేపట్టింది. దాదాపు 3000 పైచిలుకు స్క్వేర్ ఫీట్లలో ఈ ఒక్కొక్క నివాసం ఉండబోతా ఉంది. సో మొత్తానికి నిర్మాణాలు అంటే దాదాపుగా అధికారులకు సంబంధించినవి ఇవి ప్రజాప్రతినిధులే పూర్తయ్యని చెప్పుకోవచ్చు. 13వ తారీఖు నాడు ఓపెనింగ్ ఉండే అవకాశం ఉందని సిఆర్డీఏ అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపుగా ఈ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. సీఎం దృష్టిలో ఉంది. సీఎం కూడా ఓకే చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు, పెద్దలు రావాల్సి ఉంటే మాత్రం వారికి సమయానికి అనుకూలంగా మారుతుంది తప్ప, లేకపోతే ఆగస్టు 13వ తారీఖున అమరావతి రాజధాని కేంద్రంగా ఒక గొప్ప సువర్ణ అధ్యాయం మొదలవుతుంది అని చెప్పి ఇటు ప్రభుత్వం నుంచి కావచ్చు, అటు సిఆర్డీఏ అధికారులు చెప్తా ఉన్నారు.